ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అర్ధశతకం సాధించి 3 వికెట్లు తీసిన తొలి కెప్టెన్ ఎవరు? ఫాతిమా సనా పాకిస్తానీ. పాకిస్తాన్ మహిళల క్రికెట్ కెప్టెన్ అయిన ఫాతిమా సనా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అర్ధశతకం సాధించి 3 వికెట్లు తీసిన తొలి కెప్టెన్గా నిలిచింది. దక్షిణాఫ్రికాపై 55 రన్అట్ పరుగులు చేసి 16 పరుగులకు 3 వికెట్లు తీయడం ద్వారా ఆమె ఈ చరిత్రాత్మక ఆల్రౌండ్ ప్రదర్శనను సాధించింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 2026 ఖరీఫ్ సీజన్ కోసం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా 3,125 కోట్లను విడుదల చేశారు. ఈ సహాయం ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున అందించబడుతుంది. ఈ పథకం విత్తనాల సరఫరా నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు పూర్తిస్థాయి వ్యవసాయ పద్ధతులను అందిస్తుంది. కేంద్ర పీఎం కిసాన్ పథకం సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. 2026 జూన్లో భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన వోల్ఫ్ బహుమతిని అందుకున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ జైనేంద్ర కె జైన్. 2026 జూన్లో భారత సంతతికి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ జైనేంద్ర కె జైన్కు భౌతిక శాస్త్రంలో వోల్ఫ్ బహుమతి లభించింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన వోల్ఫ్ బహుమతిని అందుకున్న మొదటి భారత సంతతి వ్యక్తిగా జైనేంద్ర కె జైన్ నిలిచారు. 2026 జూన్ 18న జెరూసలేంలోని క్నెసెట్లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సెన్సార్ టవర్ యొక్క యాప్ పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన డిజిటల్ వాలెట్ యాప్ ఏది? ఫోన్పే. సెన్సార్ టవర్ యొక్క యాప్ పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన డిజిటల్ వాలెట్ యాప్గా ఫోన్పే నిలిచింది. 2025లో 44 కోట్లకు పైగా ఇన్స్టాల్తో ప్రపంచ డిజిటల్ వాలెట్ డౌన్లోడ్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ విస్తృతంగా వినియోగంలోకి రావడం భారతదేశం యొక్క ఈ బలమైన పనితీరుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఫోన్పేతో పాటు భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన టాప్ 5 వాలెట్ యాప్లలో భీమ్ కూడా ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నెట్వర్క్లపై ఉక్కు చర్య తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఇటీవల ఆపరేషన్ను ప్రారంభించారు. ఆపరేషన్ సాయ్హాక్ 5.0. ఢిల్లీ పోలీసులు సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉక్కు చర్యగా ఆపరేషన్ సాయ్హాక్ 5.0ను నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ను 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టారు. ఫిషింగ్, డిజిటల్ స్కామ్లు, ఆర్థిక మోసాలతో సహా వివిధ సైబర్ నేరాల్లో ప్రమేయం ఉన్నందుకు 916 మందిని అరెస్ట్ చేశారు. సంస్థాగత రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ప్రధాన ఉపాధి కల్పన పథకం పేరు ఏమిటి? పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇటీవల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద సుమారు 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో రూపొందించిన ఒక ప్రధాన ఉపాధి కల్పన పథకం. ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో నమోదును ప్రోత్సహించడంతో పాటు
సామాజిక భద్రత కవరేజీని కూడా బలోపేతం చేస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన కిషోవ్ ఆనకట్ట ఏ రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉంది? ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్. ఇటీవల కిషోవ్ బహుళార్థ సాధక డ్యామ్ ప్రాజెక్టు అమలు కోసం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ అనే 6 రాష్ట్రాల మధ్య కేంద్రం ఒక ఏకాభిప్రాయాన్ని కుదిర్చింది. ఈ ప్రాజెక్టును ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి యమునా నది యొక్క అతిపెద్ద ఉపనది అయిన టోన్స్ నదిపై ప్రతిపాదించారు. ఇది జల విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల, నీటి సరఫరా మరియు యమునా నదిలో పర్యావరణ ప్రవాహాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆర్టిస్టిక్ ఫ్రైడే 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? గుర్తింపు, ప్రాతినిధ్యం మరియు సంస్కరణ. ఆటిజంను ఒక వ్యాధిగా కాకుండా ఒక నాడీ సంబంధిత వైవిధ్యంగా అంగీకరించడాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూన్ 18న ఆర్టిస్టిక్ ఫ్రైడేను పాటిస్తారు. 2026వ సంవత్సరం యొక్క ఇతివృత్తం వచ్చేసి గుర్తింపు, ప్రాతినిధ్యం మరియు సంస్కరణ, అనగా రికగ్నిషన్, రిప్రజెంటేషన్ అండ్ రీఫార్మ్. ఇది ఆటిజం ఉన్న వ్యక్తుల కోసం చేరిక, హక్కులు మరియు సమాన అవకాశాలపై దృష్టి పెడుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది నాడీ సంబంధిత అభివృద్ధి లోపాల సమూహం. ఇటీవల 6 స్వదేశీ ఎయిర్ కుషన్ వెహికల్స్లో ఏసీబీలో మొదటి దానిని భారత తీర రక్షణ దళం ఏ రాష్ట్రంలో సేవలోకి ప్రవేశపెట్టింది? గోవా. ఇటీవల గోవాలో భారత తీరరక్షక దళం 6 స్వదేశీ ఎయిర్ కుషన్ వాహనాల్లో మొదటి దానిని సేవలోకి ప్రవేశపెట్టింది. ఈ ఎయిర్ కుషన్ వాహనాలను చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది. సాధారణంగా హోవర్ క్రాఫ్ట్ అని పిలువబడే ఎయిర్ కుషన్ వాహనం గాలి ద్వారా ప్రయాణిస్తూ భూమి, నీరు, బురద నేలలు మరియు చిత్తడి నేలలపై ప్రయాణించగలదు. తీరరక్షక దళం యొక్క సముద్ర నిఘా, తీర భద్రత, శోధన మరియు రక్షణ, అదేవిధంగా వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడమే ఈ ప్రవేశం యొక్క లక్ష్యం. కేరళలో వ్యాప్తి చెందడం వల్ల ఇటీవల వార్తల్లో కనిపించిన షెగులోసిస్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా కారకం వల్ల. కేరళ ఇటీవల షెగులోసిస్ వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో అనేక మంది ఆసుపత్రుల్లో చేరవలసి వచ్చింది. ఈ షెగులోసిస్ అనేది షెగిల్లా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి అయిన ఒక పేగు సంబంధిత సంక్రమణ. ప్రపంచవ్యాప్తంగా రోటావైరస్ తర్వాత అతిసార మరణాలకు ఇది 2వ ప్రధాన కారణం. ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు, అపరిశుభ్రత మరియు కొన్నిసార్లు లైంగిక సంబంధం ద్వారా మల నోటి మార్గం ద్వారా వ్యాపిస్తుంది. రక్త విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి మరియు పెద్ద ప్రేగు వాపు వంటివి దీని యొక్క లక్షణాలు. కేసీసీ స్పేస్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ 2026ను ఏ విశ్వవిద్యాలయం ప్రారంభించింది? చండీగఢ్ విశ్వవిద్యాలయం. కేసీసీ అంతరిక్ష సాంకేతికత అండ్ పరిశోధన కార్యక్రమం 2026ను చండీగఢ్ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కల్పనా చావ్లా సెంటర్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలతో సహా ప్రముఖ శాస్త్రీయ సంస్థల సహకారంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ వ్యవస్థలు, సెమీకండక్టర్లు, ఏఐ మరియు క్వాంటం సాంకేతికతలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. చిల్లర పెట్టుబడిదారుల కోసం తన తొలి సావరెన్ రిటైల్ ట్రెజరీ సుకూక్, అనగా దీన్నే టీ సుకూక్ అని కూడా అంటాం, దీని యొక్క కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన మొట్టమొదటి సావరెన్ రిటైల్ ట్రెజరీ సుకూక్, అనగా టీ సుకూక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా యుఏఈ పౌరులు మరియు నివాసితులు కనీసం 1000
దిరహముల పెట్టుబడితో ప్రభుత్వం మద్దతు గల ఇస్లామిక్ సెక్యూరిటీలో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ కార్యక్రమాన్ని యుఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ, యుఏఈ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. మిస్మి టాకిన్ అనే మేక జింక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? సిక్కిం. ఇటీవల ఉత్తర సిక్కింలోని టింగ్డా రిజర్వ్ ఫారెస్ట్లో మిస్మి టాకిన్ మందకు సంబంధించిన మొట్టమొదటి వీడియో ఫుటేజ్ రికార్డ్ చేయబడింది. ఈ మిస్మి టాకిన్ అనేది బోవిడే కుటుంబానికి మరియు ఆర్చోడాక్టిల క్రమానికి చెందిన ఒక మేక జింక. ఇది టాకిన్ యొక్క 4 ఉపజాతుల్లో ఒకటి. వీటిని ప్రధానంగా వాటి శరీరంపై ఉండే బొచ్చు రంగు ద్వారా వేరు చేస్తారు. ఇది ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, ఆగ్నేయ టిబెట్ మరియు చైనాలోని కొన్ని ప్రాంతాలతో సహా తూర్పు హిమాలయాలకు స్థానికమైనది. ఇక ఐయూసిఎన్ పరిరక్షణ స్థితి వచ్చేసి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది, అనగా వల్నరబుల్.